హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ప్రొఫెషనల్ కెమెరా ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ ఫోన్ గురించి మాట్లాడుకునే ముందైతే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టేసేయండి. అట్లే కొంచెం ఓపిక తీసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే నాకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి మీ ఒక్క సబ్స్క్రైబ్ అయినా నాకు ఎంతో ఇన్ఫర్మేషన్కి గ్యాదర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకెలాగో మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కాబట్టి ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫోన్ వచ్చేసి మనకి రియల్మీ 13 Pro ఇంకా 13 అయితే లాంచ్ కాబోతున్నాయి. ఆగస్టు 30 లోపు అయితే మనకి. ఇంకా దాంతోపాటుగానే వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నారు, బడ్స్ ఇంకా వాచ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఆ వీడియో చేయాలనుకుంటే కమెంట్ అయితే చేయండి, బడ్స్ అండ్ వాచ్ అని. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు అయితే డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది, మీరైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా మనం పర్సనల్గా ఈ ఫోన్ గురించి తెలుసుకుందాము. రియల్మీ 13 Proకి 13 Pro Plusకి ఉన్న డిఫరెన్సెస్ అయితే తెలుసుకోండి, మీకు అయితే డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది. పాస్ట్ చేసి అయితే మీరైతే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. మనకి రియల్మీ 13 Proకి 13 Plusకి అయితే ఎక్కువ డిఫరెన్సెస్ అయితే లేవు, మూడే డిఫరెన్సెస్. ఒకటి వచ్చేసి బ్యాటరీ పరంగా, ఇంకోటి కెమెరా పరంగా, ఇంకా కలర్ వేరియంట్స్ పరంగా. ఈ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి రెండింటి మధ్యలో అయితే. ఇప్పుడైతే మనం 13 Pro Plus గురించి అయితే చెక్అవుట్ అయితే చేద్దాం. ఈ ఫోన్ ఒక డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ సపోర్ట్తో పాటు 10-bit ప్యానల్. ఇది వచ్చేసి మనకి 2000 నీట్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ప్రొటెక్షన్ కోసం వీళ్ళైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అయితే వాడుతున్నారు. ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంది డిస్ప్లేకి అయితే మనకి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో హైపర్ ఇమేజ్ ప్లస్ అనేది అయితే వీళ్ళైతే ఒక సింబాలిక్గా ఒక సింబల్ని అయితే కెమెరాస్ కార్డ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఈ ఫోన్ వచ్చేసి మనకి మెయిన్గా కెమెరాస్ కోసమే డిజైన్ చేయబడింది. 50 MP IOS సోనీ లిటా 701 కెమెరా ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి, అవి కూడా సోనీ లిటా 600 IOS కెమెరా అది కూడా. ఇంకా నెక్స్ట్ ఇందులో మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే స్కిప్ చేయలేదు, అలాగే ఉంది. కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా ఇదైతే మనకైతే బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇమేజ్ ఎన్హాన్సింగ్ కానీ ఇందులో అయితే మనకి AI నుంచి అయితే మంచి కంబ్యాక్ అయితే ఉంది, పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది రియల్మీ 13 Proలో అయితే మనకి Pro Plusలో కూడా. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకి 32 MP సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 32 MP అని తక్కువ అంచనా వేయద్దు, ఎందుకంటే ఇందులో కూడా మనకి 4K రెజల్యూషన్లో వీడియోస్ అయితే తీసుకోవచ్చు, రెండు బ్యాక్ అండ్ రేర్లో అయితే. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ ఒక ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే 8GB ర్యామ్ 128, దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి. హై ఎండ్ వచ్చేసి 512GB అయితే ఉంది. ఇంకా LPDDR4Xతో పాటు UFS 3.1తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ అయితే గేమింగ్ అండ్ ప్రాసెసర్ గురించి తెలుసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 4nm ప్రాసెసర్ ఇది గేమింగ్కి అంత బెస్ట్ అని చెప్పలేము, అంత వరస్ట్ అని చెప్పలేము, బట్ మీడియం గేమింగ్స్ అయితే ఇది పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. BGM వచ్చేసి మనకి 60 FPS వరకు అయితే కంఫర్టబుల్గా హ్యాండిల్ చేస్తుంది ఈ ఫోన్ అయితే. ఈ ఫోన్ మనకి మెయిన్ ఫోకస్ వచ్చేసి కెమెరా గురించే, అది మాత్రం అయితే మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఈ ఫోన్ ఒక బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెగా బ్యాటరీ అయితే ఉంది. 5200 mAh బ్యాటరీతో పాటు 80 watts సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. IP65 రేటింగ్తో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్ వచ్చేసి మనకి. ఫైనల్గా ఈ ఫోన్లో వచ్చే బాక్స్ ఐటమ్స్ గురించి అయితే మీకు చెప్పుకునే ముందు అయితే డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది, నేను పర్సనల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఈ ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2+3 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా Pro Plusకి ప్రోకి అయితే మనకి ఛార్జింగ్ పరంగా అయితే అందులో 45 watts ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రోలో అయితే Pro Plusలో వచ్చేసి మనకి 80 watts ఛార్జింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ మాత్రమే డిఫరెన్సెస్ ఉంటాయి. మినిమం ఈ రెండింటి మధ్యలో ఒక 40 minutes to 30 minutes డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది 100% ఛార్జ్ కావడానికి అయితే. ఇంకా ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కామెంట్లో అయితే చెప్పేసేయండి. ఇంకా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.